గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పోర్టో నుండి లిస్బన్కి వెళ్తున్నాను అనమాట. ఒక 3 days కోసము ఫ్రెండ్స్ని కలవడానికి, అలాగే చిన్న పనులు ఉన్నాయి అవి చేసుకొని రావడానికి వెళ్తున్నాను అనమాట. సో నేను స్టేషన్లో ఉన్నాను ప్రస్తుతం. చూడండి, స్టేషన్లో లిటరల్గా నేను ఒక్కడనే తప్ప ఎవ్వరూ లేరు. లిటరల్గా నేను ఒక్కడనే స్టేషన్ మొత్తంలో. సో ఎనీవే, ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మనకి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైల్ లాకింగ్ సిస్టమ్ క్లోజ్ అయిపోయింది కదా రీసెంట్లీ. సో చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు ఏంటి, ఎలా రావాలి, ఏంటి అదర్ ఆపర్చునిటీస్, అదర్ వీసా టైప్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు అనమాట. సో దానికోసం నాకు ట్రైన్ రావడానికి కొంచెం టైం ఉంది. సో నేను ఈ టైంలో ఈ వీడియో చేద్దామని, ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేద్దామని డిసైడ్ అయ్యి చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఫస్ట్లీ ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్లోజ్ అయిపోయింది కంప్లీట్గా. సో ఇట్స్ వెరీ సాడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ వీసా మీద, కానీ క్లోజ్ అయిపోయింది. దాన్ని మనం ఏం చేయలేము. బట్ ఇప్పుడు మనం ఏం చేయగలమంటే, మనకి ఇక్కడ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఏంటి అంటే, ఒకటేమో స్టూడెంట్ వీసా ఆప్షన్ ఉంది. స్టూడెంట్ వీసా మీద ఒక 1 year కోర్స్ మీద అలాగ వచ్చి చేసుకోవచ్చు, అదొక ఆప్షన్ ఉంది. ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే D7 వీసా ఆప్షన్ అని ఒకటి ఉందన్నమాట. D7 వీసా అంటే ఏంటి యాక్చువల్గా అంటే, ఇది ప్యాసివ్ ఇన్కమ్ వీసా అనమాట. ప్యాసివ్ ఇన్కమ్ వీసా అంటే, నా దగ్గర కావాల్సినన్ని డబ్బులు ఉన్నాయి, నేను ఈ కంట్రీకి వచ్చి, పోర్చుగల్కి వచ్చి నేను సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను అని మనం చెప్తామన్నమాట. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ వీసా అంటారనమాట. ఓకే, దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వీసా తెచ్చుకోవడానికి. కాకపోతే డబ్బులతో కూడుకున్న పని అంటే, మనము ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం డబ్బులు చూపెట్టాలి. ప్లస్ ఇక్కడ మనకి 12 months ఇంటి కాంట్రాక్ట్ ఉండాలి. అంటే మనం వచ్చే ముందే, వీసాకి వెళ్ళే ముందే 12 months ఇల్లు కాంట్రాక్ట్ తీసుకోవాలన్నమాట. సో బ్యాంకులో ఎంత డబ్బులు చూపెట్టాలి అంటే, లిటరల్గా ఒక 10,000 యూరోలు బ్యాంకులో చూపెట్టాలన్నమాట. డబ్బులు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత, D7 వీసా వచ్చిన తర్వాత మనం ఆ వీసా మీద వర్క్ చేసుకోలేమన్నమాట. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని టీఆర్సీ కింద కన్వర్ట్ చేసుకుని, 6 monthsలో టీఆర్సీ కింద కన్వర్ట్ చేసుకుని, ఇంకా మామూలే, మిగతాదంతా మామూలే. జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆపర్చునిటీ ఉంది D7 వీసాకి. సో కావాల్సిన వాళ్ళు దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ట్రైన్ వస్తుంది కనుక అక్కడ నుండి. సో రిక్వైర్మెంట్స్ ఏంటంటే, 10,000 euros బ్యాంక్లో చూపెట్టాలి, మోస్ట్ ఇంపార్టెంట్లీ, రైట్. ఇంకొకటి ఏంటంటే, 12 months కాంట్రాక్ట్ చూపెట్టాలి. 12 months మనకి ఇక్కడ ఇల్లు రెంట్కి తీసుకున్నట్టు కాంట్రాక్ట్ చూపెట్టాలన్నమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంది ఏంటంటే, ఓకే ప్యాసివ్ ఇన్కమ్, మీరు వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, మీకు ఇన్కమ్ ఎక్కడి నుండి వస్తుంది అని అడుగుతారనమాట. సో మోస్ట్లీ ఇక్కడ UK, US వీళ్ళు ఏం చేస్తారంటే, రిటైర్మెంట్ ఇన్కమ్ ఉంటుంది, అది చూపెడతారనమాట. మాకు నెలకి ఇంత రిటైర్మెంట్ ఇన్కమ్ వస్తుంది అని వాళ్ళు చూపెడతారనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే, ఇండియా నుండి వచ్చేవాళ్ళు రెంటల్ ఇన్కమ్ ఉంటుంది కదా, మీకు ఇల్లు ఉంటాయి, వాటి మీద రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా, అది చూపెట్టవచ్చు. లేదా మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే అవి చూపెట్టవచ్చు. లేదా మీరు స్టాక్స్లో కానీ, షేర్స్లో కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటే వాటి మీద రెగ్యులర్ ఇన్కమ్ నెలకు 1,00,000 రూపాయలు వచ్చినట్టు ఉంటే అవి కూడా చూపెట్టవచ్చు. కానీ ఈజీ వే ఏంటంటే, రెంటల్ ఇన్కమ్ ఉంటే అది బాగుంటుంది, చూపెట్టవచ్చు. కాకపోతే మనం ఫస్ట్ 1 year మాత్రం కావాల్సిన 10,000, ఆ 10,000 వాళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే, మీకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది, 820 మినిమం. ఇక్కడ వేజెస్ ప్రకారం 820 times 12 అనమాట. దాన్ని మనం వాళ్ళకి 1 year వరకు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఖర్చులకి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని మనం చూపెడుతున్నాం అనమాట వాళ్ళకి. సో ఈ డబ్బులు చూపెట్టేస్తే
వాళ్ళు అడిగే నెక్స్ట్ దానికి మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి కనుక. ఓకే, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మరి నెక్స్ట్ ఇయర్ నుండి ఎలా అని అడిగితే నాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది, నాకు డిఫరెంట్ సోర్సెస్ నుండి ఇన్కమ్ వస్తుంది అని మనము చూపెట్టుకునే కెపాసిటీ ఉంటే వీసా మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇది D7 వీసా అనేది చాలామంది యూకే నుండి, యుఎస్ నుండి, మిగతా యూరోపియన్ కంట్రీస్ నుండి వచ్చి బాగా ఇక్కడ పోర్చుగల్లో సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈజీ కదా, వాళ్ళకి పర్ మంత్ $1000 అలా చూపెట్టుకోవడం అంటే చాలా ఈజీ కదా. సో వాళ్ళు చూపెడుతున్నారు అనమాట. మనకి ఒక ₹1,00,000 అంటే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం కష్టమే, కాకపోతే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళకి ఈజీ ₹1,00,000 అంటే. సో అలాంటి వాళ్ళు D7 వీసాకి అప్లై చేసుకుని వచ్చి పోర్చుగల్లో సెటిల్ అవ్వచ్చు. అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది మేము బిజినెస్ మీద వస్తాము అని అంటున్నారు కదా. బిజినెస్ మీద వస్తామంటే బిజినెస్ వీసా అంటే చాలా కాంప్లికేటెడ్ వీసా, చాలా పేపర్ వర్క్ ఉంటుంది, లాయర్స్ ఫీజులు చాలా హైగా ఉంటాయి. సో దానికి బదులు అక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు పెట్టాలనుకుంటున్నారో అదే ఇన్వెస్ట్మెంట్ని మీకేం ఖర్చు కాదు, మీ ఇన్వెస్ట్మెంట్ మీకే ఉంటుంది, మీ బ్యాంక్లో ఉంటుంది అంతే, ఆ డబ్బులు మీవే. దాన్ని ఈ విధంగా యూజ్ చేసుకుని మీరు D7 వీసాకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అది బిజినెస్ చేసుకునే వాళ్ళకి. కొంతమంది ల్యాండ్స్ కొంటా అని ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు చాలామంది. ల్యాండ్స్ కొంటాము, మేము అక్కడికి వచ్చి విల్లాస్ కడతాము, హోటల్స్ కడతాము, హాస్టల్స్ కడతాము, అగ్రికల్చర్ చేస్తాము, ఫార్మింగ్ చేస్తాము అని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు పర్సనల్గా నాతో. సో అట్లాంటి వాళ్ళకు కూడా ఈ D7 వీసా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి ఫ్యూచర్లో ఇలాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్లు కానీ, ఫార్మింగ్ కానీ, ల్యాండ్లు కొనుక్కోవడం కానీ అలా ప్లాన్ ఏమన్నా ఉంటే D7 వీసాకి అప్లై చేసుకుని నేను చెప్పినట్టు మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యాక్టివిటీస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే మీరు యూరో ఎక్స్ప్రెస్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు D7 వీసాల ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఒక ఫ్యామిలీని యూకే నుండి కూడా వాళ్ళు తెప్పించారు ఆల్రెడీ. సో ఈ వీసా ప్రాసెసింగ్ కూడా ఈజీగా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, చాలా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. చాలామందికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టో. ఐ విల్ సీ యూ ఫ్రమ్ లిస్బన్ సూన్.